సార్ ఇది నేషనల్ వైడ్గా 2004 జనవరి నుంచి తీసుకొచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నేషనల్ వైడ్గా అన్నిట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ వాళ్ళను ఒపీనియన్ అడిగారు, మీరు ఇందులో చేరుతారా అని చెప్పేసి. సో దాన్ని అధిక రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. ఒక తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ తప్పితే అన్నీ ఒప్పుకున్నాయి, అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, చేరిండు. కానీ మనకు ఒక అవకాశం ఉండే, తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా మీరు ఈ పాత పెన్షన్ స్కీమ్లో చేరుతారా, కొత్త పెన్షన్లోనే ఉంటారా అంటే వీళ్ళు ఆ పత్రాన్ని ఏమాత్రము ఉద్యోగస్తులను సంప్రదించకుండా మేము ఈ కొత్త పెన్షన్లు కొనసాగుతాం అనడం మనం ఇంకొకసారి మనము అంటే మోసానికి గురి అయ్యాము. ఈ తెలంగాణ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మరొకసారి మోసపోయారని నేను చెప్తా ఉన్నాను. ఇది బీజేపీ పాలిత ప్రాంతాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో పాత పెన్షన్ ఇచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది, వాస్తవమే. అయితే ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్